హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్తో రౌడిగల్స్. ఈరోజు నేను పచ్చిమిర్చితో గోంగూర పచ్చడి చేస్తున్నానండి. ఈ విధంగా చేసిన పచ్చడి 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ముందుగా గోంగూరను అయితే కడిగి ఆరబెట్టుకున్నానండి. గోంగూర పచ్చడి చేయడం కోసం అయితే గిన్నె పెట్టుకున్నానండి. పచ్చడి కోసం సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. జీలకర్ర వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలండి సరిపడినంత. కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు గోంగూర వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి గోంగూరని. 2 నిమిషాల తర్వాత అయితే మూత తీసుకొని చూసుకుంటున్నానండి. గోంగూర అయితే మంచిగా ఉడికిపోయింది. గోంగూర అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ముందుగానే చేసి పెట్టుకున్నానండి, అది వేసుకోవాలి. సింపుల్గా చేసుకున్న గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పచ్చిమిర్చితో చేసుకున్న గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడిని చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.